ఫైనల్ గా అయితే మన చేతికైతే వచ్చేసింది బైక్. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు 37mm USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేసిన అనమాట. మన క్లచ్ కూడా స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. డ్యూక్ 160 ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 10.1 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈజీగా అయితే 350 నుండి 400 కిలోమీటర్స్ అయితే కవర్ చేయొచ్చు అనమాట ఒక ఫుల్ ట్యాంక్ తోటి. టెస్ట్ చేయడానికి వచ్చిన బండికి పెట్రోల్ కొట్టిస్తున్నాము. అందరూ వెయిట్ చేస్తున్నది ఏంటంటే బైక్ ప్రైస్ ఎంత, బైక్ ప్రైస్ తెలుసుకొని తీసుకోవాలా వద్దని డిసైడ్ అవుతారు. సో ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్? మనం KTM కూకట్పల్లి షోరూమ్కి వస్తే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఇప్పుడైతే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,00,000 ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. ప్రజెంట్ అయితే మన దగ్గర ఉంది KTM డ్యూక్ 160. ఈ బైక్ అయితే రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఫైనల్ గా అయితే మన చేతికైతే వచ్చేసింది బైక్. బైక్ రైడ్ చేసి స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏందనేది మీకు అయితే క్లియర్ గా అయితే A to Z అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బైక్ మనకి ఏ యాంగిల్ లో చూసినా ఆల్మోస్ట్ 160 మాదిరి అయితే అస్సలు కనిపించదు. డ్యూక్ 390 మాదిరే కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు LED లైట్ అయితే ప్రొవైడ్ చేసిండు. ఇక్కడైతే చిన్నగా DRL అయితే మనకైతే ఇక్కడ సెట్ చేసినారనమాట. చూడడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది నైట్ టైమ్ లో. ఫస్ట్ నుంచే మనకి KTM లో అయితే LED ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనికైతే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు 37mm USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేసిన అనమాట. అండ్ మనకు ట్రావెలింగ్ లో చాలా అంటే చాలా స్మూత్ గా అయితే కంఫర్ట్ అయితే ఉంటది అనమాట. హై స్పీడ్ లో కానీ మనకు కార్నరింగ్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా అయితే బైక్ అయితే రైడ్ చేయొచ్చు. మనకు ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకుంటే 110/70 ఇంచెస్ అలా వీల్స్ తోటి అయితే వస్తుంది. ఫ్రంట్ బ్రేక్స్ వచ్చేసి మనకు 320mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డ్యూక్ 160 వచ్చేసి మనకు డ్యూయల్ ఛానల్ ABS తోటి అయితే వస్తుంది. సో మనం స్విచబుల్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా, మేబీ ఆప్షన్ ఉంది దీనికి. డ్యూక్ 160 ఇచ్చింది కదా, సో యాక్చువల్ గా ఇది 160cc, కాకపోతే రియల్ గా వచ్చేసి 164.2cc అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకు లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సస్పెన్షన్ చూసుకుంటే 10 స్టెప్ అడ్జస్టబుల్ నైట్రాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రావెలింగ్ లో మనకు హై స్పీడ్ లో ఉన్నప్పుడు అయితే చాలా స్మూత్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. విత్ పిలియన్ తోటి కూడా మంచిగా అయితే ఉంటుంది అనమాట మనకు. ఇంకా చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే చెప్పరు అనమాట. సో బై డిఫాల్ట్ అయితే మాత్రం KTM కంపెనీ నుంచి అయితే మాత్రం ప్రతి ఒక్క బైక్స్ కి అయితే రోల్ అండ్ చైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రోల్ అండ్ చైన్లు చాలా పవర్ఫుల్ ఉంటాయి అండ్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అనమాట. ఎక్కువ లైఫ్ అయితే వస్తాయి రోల్ అండ్ చైన్స్ అయితే మాత్రం. బ్యాక్ సెక్షన్ టైర్ చూసుకుంటే మనకు 140/60-70 ఇంచెస్ అలవిల్ రేడియల్ టైర్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. బ్యాక్ బ్రేక్ చూసుకుంటే మనకు 230mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. KTM లో ఆల్మోస్ట్ అన్ని అయితే LED లైట్స్ అయితే ఉంటాయి అనమాట. టైర్ అగ్గర అయితే ఇచ్చినారు. వర్షంలో కానీ ఎక్కడైనా మడ్లో వెళ్ళినప్పుడు మీకైతే మట్టి కొట్టకుండా టైర్ దగ్గర అయితే ఉంది. పెద్దవాళ్ళని కానీ అమ్మ వాళ్ళని కానీ లేడీస్ని ఎక్కించుకున్నప్పుడు సో శారీ గార్డు కూడా ఇచ్చిన అనమాట సేఫ్టీకి అయితే మాత్రం. శారీ పడకుండా అందులో లేడీస్ కి ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇంజన్ పరంగా 18.7 bhp పవర్ అయితే ఉంది. 15.5 Nm టార్క్ అయితే ఉంది. ఈ బైక్ మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి అయితే వస్తుంది. ఇంజన్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తోటి అయితే వస్తుంది. మన క్లచ్ కూడా స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. గేర్ డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు అప్ షిఫ్ట్ చేసినప్పుడు అయితే చాలా స్మూత్ అయితే గేర్ షిఫ్టింగ్ అయితే అవుతుంది అనమాట. ఇది ఒకటైతే మంచి విషయం అనుకోవచ్చు. 160cc స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ చేయడం గ్రేట్ అసలు. మనకు డ్యూక్ 160 ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 10.1 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈజీగా అయితే 350 నుండి 400 కిలోమీటర్స్ అయితే కవర్ చేయొచ్చు అనమాట ఒక ఫుల్ ట్యాంక్ తోటి. కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 40 అయితే ఉంది. ఈ బైక్ ది ఓవరాల్ గా వెయిట్ వచ్చేసి 147 kgs అయితే ఉంటది అనమాట. సో మనం ఈజీగా అయితే మెనూవర్ అయితే వేయచ్చు. సిటీ రైడ్స్ కి అయితే చాలా మంచిగా అయితే ఉంటది అనమాట బైక్ అయితే మాత్రం. సో బైక్ మీద ఇట్లా కూర్చున్నామంటే మనము ఏమనిపిస్తుంది అంటే రెడీ టు రేస్ అని అనిపిస్తుంది. సో యాక్చువల్ గా KTM నోట్ కూడా అదే అనమాట క్యాప్షన్. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడవచ్చు. నాకు 2 కాలు అయితే ఈజీగా అయితే గ్రౌండ్ కి అయితే టచ్ అవుతున్నాయి. నా హైట్ వచ్చేసి 5.8 అయితే ఉంటది అనమాట. 5.5 ఉన్న వాళ్ళు కూడా బైక్ అయితే ఈజీగా అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఏమంటే దీనికి అలవాటు అయితే మాత్రం హైట్ తక్కువ ఉన్న కూడా ఈజీగా అయితే కంట్రోల్ చేయొచ్చు ఈ బైక్ ని. సీట్ హైట్ వచ్చేసి 815mm అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 174mm అనమాట. సో మనం సిటీ రైడ్స్ కి హైవేస్ కి ఆఫ్ రోడ్ లో కూడా తీసుకెళ్లొచ్చు అనమాట. బైక్ అయితే మాత్రం మంచిగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే కొంచెం స్పీడ్ బ్రేకర్ దగ్గర చూసుకొని బైక్ అయితే రైడ్ చేయాలి. డ్యూక్ 160 ఫస్ట్ టైం అయితే బైక్ ఎక్కబోతున్నా, చూద్దాం.
రాంగ్ రూట్లో ఇస్తాను రయ్యా, షోరూమ్ బండి ఇది. అది తాకుతుంది, మధ్యలో రాడు ఉంటుంది. అమ్మ టెస్ట్ చేయడానికి వచ్చిన బండికి పెట్రోల్ కొట్టిస్తున్నాము. అంటే డబ్బులు వాళ్ళే ఇచ్చిన అనుకో, డబ్బులు షోరూమ్ వాళ్ళే ఇచ్చిన పెట్రోల్కి. బైక్ కీ ఆన్ చేయగానే చూడండి మనకి ఇండికేటర్ లైట్ ఇక్కడ ఉంది, లో ఆయిల్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంది, క్యాషన్ లైట్ ఇక్కడ ఉంది, అండ్ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఇక్కడ ఉంది, అండ్ ఆర్పిఎం లైట్, హై బీమ్ లైట్, ఏబిఎస్ న్యూట్రల్, అండ్ గేర్ ఇండికేటర్ పొజిషన్ ఇక్కడ ఉంది, టైం ఇక్కడ ఉంది, అండ్ స్విచబుల్ ఏబిఎస్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది, ఓడోమీటర్ ఇక్కడ ఉంది. 7 కిలోమీటర్స్ అయితే తిరిగింది బైక్. కూలెంట్ ఓకేనా అంటే ఇంజన్ టెంపరేచర్ ఎట్లా ఉంది, లో ఉంటే లో అని చూపిస్తుంది, నార్మల్గా ఉంటే ఓకే అని చూపిస్తుంది, హై ఉంటే హై టెంపరేచర్ లెవెల్ హై అని చూపిస్తుంది. స్పీడోమీటర్ ఇక్కడ ఉంది, టాకోమీటర్ అయితే ఇక్కడ ఉంది, ఆర్పిఎం అయితే ఇక్కడ ఉంది, ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంది, అండ్ ఫ్యూయల్ తక్కువ ఉందని ఇక్కడైతే వార్నింగ్ చూపిస్తుంది. ఎల్సిడి డిస్ప్లే కాబట్టి చాలా తక్కువ అయితే ఉంటాయి ఫీచర్స్. కలర్ఫుల్ టీఎఫ్టీ డిస్ప్లే అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాకపోతే 160 సెగ్మెంట్లో ఇంత బడ్జెట్లో ఈ ఫీచర్స్ అంటే బెస్ట్ అనుకోవచ్చు. ఇంకా ట్రిప్ 1, ట్రిప్ 2 ఇట్లా అయితే ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఎగ్జాస్ట్ నోటు, మేబీ మీకు అంత వినిపించకపోవచ్చు ట్రాఫిక్ సౌండ్కి. సిటీ పర్పస్కి అండ్ కాలేజ్ పర్పస్కి అండ్ ఫ్యామిలీకి లోకల్లో అప్పుడప్పుడు టూరింగ్ చేస్తూ ఉంటే ది బెస్ట్ బైక్ అనమాట. అండ్ ఎల్సీ డిస్ప్లే కాబట్టి ఇగో డే టైంలో అయితే ఇట్లా అయితే ఉంటుంది అనమాట. మనకు చూడడానికి అయితే మాత్రం పర్లేదు. కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఈవెన్ 125cc మంచి కలర్ఫుల్ టీఎఫ్టీ డిస్ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది 160cc దట్టు కేటీఎం బైక్స్ అంటే దీని కూడా కలర్ఫుల్ టీఎఫ్టీ డిస్ప్లే ఇస్తే బాగుండు. అందరూ తీసుకునే వాళ్ళు కూడా సంతోషపడతారు, అరే కలర్ఫుల్ టీఎఫ్టీ డిస్ప్లే చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంది, ఫ్యూచరిస్టిక్ ఉందని అనుకుంటారు. సో బెటర్ అదొక్కటైతే డిసప్పాయింట్ అనిపించింది. మిగతా ఫీచర్స్ అన్ని ఏకదమ్ పర్ఫెక్ట్ సెట్ అయింది ఈ బైక్ అయితే మాత్రం. ఇంత మంచి కంపెనీ బైక్స్లో 160 సెగ్మెంట్ ఎందుకు తీసుకొచ్చింది అది అనుకుంటారు. సో అందరూ 390, 250 అట్లా అయితే అఫోర్డ్ చేయలేరు కదా. సో అఫోర్డ్ చేయలేని వాళ్ళకు, లో పవర్లో మంచి బైక్ కావాలనుకునే వాళ్ళకు, సిటీ పర్పస్ వాళ్ళకు ఈ బైక్ని అయితే తీసుకొచ్చినారు అనమాట. ఇది టెస్టెడ్ వెహికల్ కాబట్టి అన్ని ఫీచర్స్ కరెక్ట్గా తెలియట్లేదు మనకు. ఒకసారి మన బైక్ తీసుకుంటే అన్ని ఫీచర్స్ అయితే వర్క్ అవుతాయి. ఈవెన్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది, మొబైల్ కనెక్టివిటీ కూడా ఉంది బైక్ అయితే మాత్రం. అది మనం బైక్ తీసుకున్నాక ఆప్షన్ ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకైతే ఈ బైక్ని బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవడానికి అయితే వస్తుంటుంది. హజార్డ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బైక్ కంపెనీ నుంచి అయితే మాత్రం. ఇది కూడా ఒక మంచి ఫీచర్స్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు వచ్చిన కొత్త బైక్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కేటీఎం కూడా 160 నుంచి ప్రొవైడ్ చేస్తుంది. బండి మీద కూర్చోగానే పోస్చర్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉంది, కంఫర్ట్గా ఉంది. మంచిగా ఇగో టైర్స్ అనేవి ఇట్లా ట్యాంక్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఏంటంటే లాంగ్ రైడ్ చేసేటప్పుడు మనకు కంఫర్ట్గా అయితే ఉంటుంది అనమాట. సో మనకు బైక్ ప్రొవైడ్ చేసింది వచ్చేసి కూకట్పల్లి కేటీఎం బ్రాంచ్ అనమాట. మనకి బైక్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఫస్ట్ వెహికల్ డిస్ప్లే ఆన్ చేయగానే మనం ఈ బటన్ రైట్ క్లిక్ చేస్తే వెహికల్ మెన్యూలో పోతాము. దీంట్లో ఏబిఎస్ మోడ్స్ ఉంటాయి. ఏబిఎస్లో సూపర్ మోటో ఇంకా రోడ్ మోడ్ ఉంటుంది. దీంట్లో ఇంకా ఎనేబుల్ కాలేదు, సిస్టమ్ అప్డేట్ చేయలేదు ఇంకా. వెనకాల పోతే బైక్ ఇన్ఫర్మేషన్లో ఇంజన్ టెంపరేచర్, రేంజ్ చూపిస్తుంది, ఫ్యూల్ రేంజ్, బ్యాటరీ పర్సంటేజ్, ఓడోమీటర్, సర్వీసెస్, వెహికల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడే చూపిస్తుంది. ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సెట్టింగ్స్, ఫేవరెట్స్ ఉంటాయి, క్విక్ సెలెక్టర్స్ ఉంటుంది, షిఫ్ట్ లైట్, క్లాక్ డేట్, యూనిట్స్. అందరూ వెయిట్ చేస్తున్నది ఏంటంటే బైక్ ప్రైస్ ఎంత. ప్రజెంట్ అయితే మనము కూకట్పల్లి కేటీఎం షోరూంలో అయితే ఉన్నాము. సో మనతో పాటు ప్రభు బ్రో అయితే ఉన్నాడు. సో తనని అడిగి బైక్ డీటెయిల్స్ అన్నీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు కేటీఎం 160 బైక్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది బ్రో? చాలామందికి తెలీదు, చాలామంది తెలుసుకుంటారు అనమాట. ఎట్లా అంటే బైక్ ప్రైస్ తెలుసుకొని తీసుకోవాలా వద్దని డిసైడ్ అవుతారు. సో ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్? మనం కేటీఎం కూకట్పల్లి షోరూమ్కి వస్తే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఇప్పుడైతే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,17,000 ఉంది. మన షోరూంలో అయితే 10 years వారంటీ, ఇంకా 3 additional ఫ్రీ సర్వీసెస్ ఉంది. ఇంజన్ వారంటీ ఉంటుంది, 10 years వరకు ఇంజన్ వారంటీ ఉంటుంది. ప్లస్ 3+3 సర్వీసెస్ ఉంటుంది. టోటల్ 6 సర్వీసెస్ 2 years వరకు ఉంటుంది. అండ్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ సర్వీస్ ఫ్రీ ఇప్పుడు? అవునా? పెయిడ్ సర్వీస్ కాకుండా 6 సర్వీస్ ఫ్రీ వస్తుంది. 6 జనరల్గా అయితే 3 ఇస్తారు, 3 hour లేకపోతే 10,000 kilometers అంతేనా? 7,500 kilometers. ఇప్పుడైతే 6 సర్వీసెస్ ఫ్రీ ఉంటుంది 2 years పాటు. అంతేగా బ్రో? అంతే బ్రో. మీ పేరు చెప్పొస్తే పక్కా వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాం. ఇప్పుడు చెప్పిన ప్రైస్కి అయితే ఇంకా డిఫరెంట్ వేరియేషన్ అయితే చూస్తారు. ఇంకోటి ఫెస్టివల్ ఆఫర్ కూడా నడుస్తుంది. ఒకసారి అయితే మీరు కేటీఎం కూకట్పల్లి షోరూమ్కి విజిట్ చేసి టెస్ట్ వేసి బైక్ మంచిగా అనిపిస్తే తీసుకోండి. అండ్ ప్రైస్ కూడా డిస్కౌంట్ అయితే మంచిగా ఇస్తున్నారు. అండ్ వెహికల్ 160 డౌన్ పేమెంట్ వచ్చేసి 30 నుంచి స్టార్ట్ ఉంటుంది. 30,000 కడితే
ఇచ్చేస్తారు. సివిల్ బాగుంటే 30,000 నుంచి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది గైస్ ఈ వీడియోకి అయితే హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ కేటీఎం కంపెనీలో ఏ బైక్ రివ్యూ చేయాలో పక్క అయితే కింద కామెంట్ చేయండి. పక్క అయితే నేను ట్రై చేస్తాను బైక్ రివ్యూ చేయడానికి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.